రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో గీత కులాలకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పించడం శుభపరిణామని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో గల వాసంశెట్టి రాజేశ్వరరావు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీలో 10% రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఫీజును 50,000 చేస్తే గీత కులాలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని అన్నారు. పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా సెట్ బడ్జీలు షాపులకి టెండర్లకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2 లక్షల రూపాయలు ఉంటే మళ్ళీ ఆ దళారులే వచ్చేసి గతంలో ఎవరైతే వ్యాపారం చేసి ఆర్థికంగా లాభం పొందారో ఆ దళారులే వచ్చేసి మరలా ఇప్పుడు మళ్ళీ ఇందులోకి చొరబడి మా సెట్టు బడ్జీల పార్కుల మీద అతనే ఆళ్లే షాపులు సంపాదించుకుని సెట్టు బడ్జీలు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అంచేత ఎవరైతే సెట్టు బడ్జీలు ఆ షాపులు పొందాలనుకున్నారో వారికి తక్కువ 50,000 అయితే ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి సొంతంగా వారే వ్యాపారం చేసుకుని ఆర్థికంగా బాగుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంచేత దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీసీలంతా సెట్టు బడ్జీలు కొనాలని కూడా ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే వేరే అగ్ర కులాలు ఎవరైనా దీనిపై సెట్టు బడ్జీలు కోరత ఉపయోగించి ఈ షాపులు కైవసం చేసుకుని వ్యాపారం చేయదలసిన బట్టికి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. వెంటనే దానిపై మేము తగు కలెక్టర్ కానీ లేకపోతే తగు అధికారులు కానీ తెలియజేసి వాళ్ళ లైసెన్సులు ఎట్టి పరిస్థితులు కూడా మేము క్యాన్సిల్ చేస్తాం. అందులో సెట్టు బడ్జీల తరఫున మేము ఇదే చెప్తున్నాం. మీరు ఎటువంటి పరిస్థితులు కూడా మీరు సెట్టు బడ్జీలు అడ్డం పెట్టి వ్యాపారం చేయడానికి మటుకు ప్రయత్నం చేయొద్దు. కంపల్సరీగా సెట్టు బడ్జీలే చేయాలా. చంద్రబాబు నాయుడు ఇచ్చారు కాబట్టి ఆ బ్రాంచ్ షాపులు కంపల్సరీ సెట్టు బడ్జీలు చేయాలని వేరే వాడు కనుక ఇందులో తలదూర్చి మా బతుకు పట్టబట్టాలని చూసే మట్టుకి ఎట్టి బస్సులో మేము ఊరుకోమని చెప్పేసి ఈ మీడియా మొత్తం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం బీసీ కులాలందరూ కూడా 144 కులాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పొరపాటు ఉంటామని చెప్పేసి ఆలోచనతో కూడా ముందుకు రావడం జరిగింది. ఇదే సమస్యల మీద మన రాజేశ్వర గారి ద్వారా గౌరవనీయులు పేదల పెనిది మంచి పేరు పొందిన మన కార్మిక శాఖ వాకిచెట్టి సుభాష్ గారికి తమ్ముడి ద్వారా ఈ సమస్యలను తీసుకెళ్లాలన్న ఆలోచనతో మేమందరం కూడా జిల్లా మత్స్యకారులు అయితేనే వగైరే కులస్తులు అయితేనే కోటిలోని పేదవాళ్ళందరూ కూడా రాజేశ్వర గారి ద్వారా మంత్రి గారి చుట్టూ తీసుకెళ్లాలన్న ఆలోచనతో మేము మాట్లాడడం జరిగింది. దాని మీద అతి తొందరలో కూడా కార్మిక శాఖ మంత్రి వారిని వాకిచెట్టి సుభాష్ గారిని తమ్ముడు ఆధ్వర్యంలో అతి తొందరలో కలవపోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియబడుతున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క సమస్యలని నాగార్జున పేటగా అయితేనే ఇంకా ఇతరత్ర సమస్యలు అయితేనే తమ్ముడు రాజేశ్వర గారి ద్వారా కార్మిక శాఖ మంత్రి గారి చుట్టూ తీసుకెళ్ళి అదంతా మనోడి ద్వారా జరుగుతుందనే నమ్మకంతో ప్రజలందరూ ఎదురుతామని చూస్తున్నారు. అతి తొందరలో తమ్ముడు ఆధ్వర్యంలో మన సుభాష్ గారిని కలవడానికి మేము బాధ్యత తీసుకున్నాం. దాని మీద అతి తొందరలో తమ్ముడు రాజేశ్వర గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మీకు అందరికీ నమస్కారం పెడితే నేను సెలవు తీసుకుంటాను.